యశస్వి జైస్వాల్‌ది తప్పు ఉందంటారా? లేదంటారా? నిన్న జరిగిన మ్యాచ్‌లో అసలు విషయం ఏంటంటే, జైస్వాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 45+ మీద ఆడుతున్నాడు శ్రీలంకతో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో. 45 మీద ఆడుతున్నప్పుడు ఎవరికైనా కానీ పెద్ద స్కోర్ చేయాలని చెప్పేసి ఉంటది. సడెన్‌గా వికెట్ పడితే చాలా బాధ కూడా ఉంటది. అయితే అక్కడ శ్రీలంక బౌలర్ హర్షితా ఫెర్మాండో తన బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అవుట్ అయితాడు. అవుట్ అయ్యి చాలా క్వైట్‌గా, సైలెంట్‌గా వస్తూ ఉంటే హర్షితా ఫెర్మాండో వెనకాల నుంచి ఏదో మాట అంటాడు. ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. సో, ఆ మాట జైస్వాల్‌కి నచ్చక ఇమ్మీడియేట్‌గా తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర ఫైట్ చేస్తాడు. హర్షితా ఫెర్మాండో ఈ గొడవ పెట్టుకోవడానికి గల రీజన్ ఏమై ఉంటదంటే, మొన్న డెక్ వల్ల వికెట్ పడింది కదా జైస్వాల్ వల్ల. సో, అది కొంచెం మనసులో పెట్టుకొని గొడవ పెట్టుకున్నాడేమో అని నాకు అనిపించింది. దానికి హర్ష భోగ్లే గారు ఏమని చెప్పారంటే, కామెంట్ చేశారంటే, జైస్వాల్ లైన్ క్రాస్ చేశాడా అని చెప్పేసి కామెంట్ చేసిండు. దానికి జైస్వాల్ రిప్లై ఇచ్చిండు. ప్లీజ్ దయచేసి వాళ్ళు ఏమన్నారనేది మీకు తెలియకపోతే మీరు జడ్జిమెంట్ ఇవ్వకండి. వాళ్ళకి మేము ఏంటనేది చూపిస్తాం, ఫైట్ చేస్తాం, రిప్లై కూడా ఇస్తాం అని చెప్పేసి యశస్వి జైస్వాల్ దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇదే ప్లేస్‌లో విరాట్ కోహ్లీ ఉంటే హర్ష భోగ్లే గారు కామెంట్ చేసేవాళ్ళా? అదే జైస్వాల్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ ఉంటే మైదానంలో ఏం జరిగి ఉండేది? శ్రీలంక వాళ్ళు ఇలా బిహేవ్ చేసేవాళ్ళా? వాళ్ళకి ఇచ్చి పడేసి ఉండేవాడు. వాట్ డు యూ థింక్ గైస్? లెట్ మీ నో.